ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. గురుగారు, మరి ఫిబ్రవరి 16 నుంచి 26 తారీఖు వరకు జన్మించిన మహిళలకు, ముఖ్యంగా మిథున రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తారా? మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి 28 ఫిబ్రవరి తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచారము కానీ గ్రహ గతులు కానీ అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు కొన్ని విపత్కర పరిస్థితులు అనూహ్యముగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎదురవబోతున్నాయి. కాబట్టి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఏమా పరిస్థితులు, ఏ వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలకి ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి విషయాల గురించి మనము క్లుప్తంగా తెలియజేసుకుందాం. గురుగారు, మరి ఫిబ్రవరి 16 నుంచి 26 తారీఖు వరకు జన్మించిన మహిళలకు, ముఖ్యంగా మిథున రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తారా? మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి 28 ఫిబ్రవరి తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచారము కానీ గ్రహ గతులు కానీ అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు కొన్ని విపత్కర పరిస్థితులు అనూహ్యముగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎదురవబోతున్నాయి. కాబట్టి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఏమా పరిస్థితులు, ఏ వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలకి ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి విషయాల గురించి మనము క్లుప్తంగా తెలియజేసుకుందాం. రైట్. మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? ఇంకా ఏ విధంగా కలిసి వస్తుంది? ఇలాంటి పరిహారాలు పాటిస్తే మిథున రాశి వారికి మరింత బాగుంటుంది అని చెప్పడానికి ఎలా ఉన్నాయి? ముందుగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు అతి ఆత్మవిశ్వాసానికి వెళ్లకుండా ఉండడమే చాలా మేలని గమనించుకోవాలి. ఎందుకనంటే ఉత్సాహం ఉంటుంది, కానీ అన్ని చోట్ల అది పనికిరాదు. ముఖ్యంగా మిమ్మల్ని ఇప్పటి వరకు గుర్తించినటువంటి పెద్ద తరహాగా గుర్తించినటువంటి వ్యక్తులు మీకు విలువ ఇవ్వకపోవడం, కొంత మానసికమైనటువంటి ఉద్వేగానికి గురి చేసే అవకాశాలు ఈ యొక్క 16 ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు వరకు గోచరమవుతున్నాయి. అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎక్కువగా గోచరమవుతున్నాయి. అలాగే విద్యార్థులు ప్రధానంగా విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ప్రధానంగా ఈ ఉన్నటువంటి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఒక 4 రోజులు తప్పించి మిగతా రోజులన్నీ కూడాను ఎందుకు ఈ విధంగా జరగబోతుంది, మనకు ఇప్పటి వరకు లేదు కదా, అయినా మనకెందుకు ఈ విధంగా ఉంటుందనేటువంటి ఒక బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండండి అని చెబుతున్నాను. ఎందుకంటే ఈ సమస్యలు ఇప్పటికే శాశ్వతం కావు. మంచి రోజులు వస్తాయి. ఒక గుణపాఠంగా ఈ యొక్క 16 ఫిబ్రవరి నుంచి 28 వరకు అసలు మీ వెంట ఉండేవాళ్ళు ఎవరు, మిమ్మల్ని ఎవరు గౌరవిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఈ గ్రహ సంచారం మీకు ఉపయోగపడుతుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఈ యొక్క స్థితిగతులు ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. దైవాత ఆరాధనని మీరు కొనసాగించండి. దైవం ముందు ఈ గ్రహాలన్నీ కూడాను మిమ్మల్ని నిలబెట్టేలా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. సమస్యలు అనేటువంటివి అందరికీ వస్తాయి, కానీ పరిష్కరించుకునే విధానంగా ఉన్నాయి. ఒప్పుకుంటాను, ప్రశాంతత లేనప్పుడు చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది మనకు. కాబట్టి దైవాన్ని ఆశ్రయించండి, మంచి జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ నెల 26వ తారీఖు రోజున శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం మొత్తం కూడా 12 రాష్ట్రాల వారికి శని ప్రభావం అందరికీ ఉంటుంది. కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ఏ విధంగా ఉండబోతుందో విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము,
అలాగే లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళందరికీ కూడాను ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు అధిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలముగా లేదు. ఇక సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ప్లాస్టిక్, అలాగే ఇనుము, స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సిమెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కింది స్థాయి ఉద్యోగస్తులు, 4th క్యాడర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. గొప్పగా ఊహించినవి ఫలితాలు అంతగా లభించక ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి, కానీ అది సద్వ్యయమే అవుతుంది. అనగా మంచికే ఖర్చు చేస్తారు. కాబట్టి ఫలితం భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రెస్టారెంట్, అలాగే జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్, ఈ పూజా స్టోర్స్, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, ఉపాధ్యాయునులు, అలాగే సంబంధించినటువంటి రెడీమేడ్ గార్మెంట్స్లో పనిచేసేటువంటి వ్యక్తులు, ఆ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, బ్యూటీ పార్లర్లు సంబంధించి బొటిక్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండేటువంటి సమయం కాబట్టి కొత్తగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనని విరమించండి. ఇక సంబంధించినటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క మనస్సే మీకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. మీకు ఆకర్షణలు ఈ 16, 17 తారీఖుల్లో మీ పట్ల ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి, నమ్మకండి. అన్నిటికంటే ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణం అనేటువంటిది సూచన చేయబడుతుంది. జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19, 20 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒకటి ఆలోచనలు ఎక్కువగా చేస్తుండడము, ఆ ఆలోచనలతోనే గజిబిజిగా ఉండడము, ప్రతి నిమిషము గడియలాగా, ఒక్కొక్క గంటలాగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కాలం నెమ్మదిగా వెళుతుంది, సమస్యలు ఉన్నట్టుగా ఉంటాయి, కానీ ఏ పని ముందుకు సాగదన్నట్టుగా ఉంటుంది. ఇక 21, 22 ఈ తారీఖుల్లో మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క సమస్యల పరిష్కారానికి సమయానికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి ఖర్చులకి తగ్గట్టుగా మీ రాబడి ఉండడం, ధనము పొందడము, సహాయ సహకారాలు కలగడం, కొంత ప్రశాంతత చేకూరుతుంది. మనస్సులో ఉన్నటువంటి భయాందోళనలు కొంత తొలగిపోతాయి. 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలను కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవత అనుగ్రహాన్ని పొందండి. వాగ్వివాదాలు జరుగుతాయి, కానీ ధనము సహాయము సకాలానికి చేరుతుంది. తద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మీ యొక్క బాధ్యతల్ని ఇతరులు పంచుకోవడం ద్వారా మీ సమస్యలని తగ్గించుకుంటారని చెప్పవచ్చు. ఇక 25, 26 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా దైవపరమైనటువంటి సంబంధముగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అంతగా సంతోషంగా ఉండలేకపోతారు. నిరుద్యోగస్తులకి గడ్డు కాలముగా చెప్పవచ్చు. అన్నిటికంటే మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదని గమనించాలి. 27, 28 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు తెలియకుండానే కొన్ని నష్టాలు చేకూరుతాయి. తద్వారా చేయని పనికి మీరు తల వదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధారణంగా ఎలా ఉంటుందనంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని గౌరవంగా చూసుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని చిన్నచూపు చూడడం మీరు తట్టుకోలేకపోతారు. కాబట్టి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని తగ్గట్టుగా లౌక్యముతో గనక ముందడుగు వేసినట్లయితే చాలా వరకు మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితంలో జరుగుతున్నాయనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.